వెల్కమ్ టు మై ఛానల్ కేడి ఇన్స్పైర్. ఈరోజు మనం 8th క్లాస్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ బిట్స్ అనేవి చూద్దాం. ఆల్రెడీ 8th క్లాస్ హిస్టరీకి సంబంధించిన అన్ని లెసన్ బిట్స్ అనేవి వీడియోస్ చేయడం జరిగింది. చూడాలి అనుకున్న వారు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు? ఏ ఉపయోగం, బి విలువ, సి పరిమాణం, డి నాణ్యత. ఆన్సర్ సి మరియు డి. అక్కడ వనరుగా మార్చదు అని అడిగారు కాబట్టి సి అండ్ డి. మార్చేవి ఏ అండ్ బి. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? ఏ ఊటనీరు, బి ఉష్ణమండల అడవులు, సి క్యాన్సర్ చికిత్స మందులు, డి సాంకేతికత. ఆన్సర్ సి అండ్ డి. ఏదైనా నూతన ఆలోచన, నూతన ఆవిష్కరణపై పొందే ప్రత్యేక హక్కు. ఆన్సర్ పేటెంట్ హక్కు. వస్తువులను వనరులుగా మార్చే ముఖ్యమైన అంశాలు. ఏ సాంకేతికత, బి పరిమాణం, సి నాణ్యత, డి సమయం. ఆన్సర్ సాంకేతికత అండ్ సమయం. రహిమాన్ పానీ రబియే, బినా పానీ సబ్సూన్, పానీ గయే నా ఊబర్, మోరీ మసూన్ చూస్ అనే సూక్తులు రాసింది ఎవరు? ఆన్సర్ అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. క్రింది వాటిలో పునరుత్పాదకం కాని వనరులు ఏవి? ఆన్సర్ పరిమిత నిలువ ఉన్నవి. క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రం కానిది? ఆన్సర్ మానవ జీవన నాణ్యతని పునరుత్పాదకం కాని వనరులుగా ఉపయోగపడే వనరు ఏవి? ఆన్సర్ సహజ వనరు. అడవి, నీరు, నేల అనేవి ఏ వనరులు? ఆన్సర్ పునరుత్పాదక వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు అనేవి ఏ వనరులు? ఆన్సర్ పునరుత్పాదకం కాని వనరులు. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ వనరుల లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది? బి సహజ వనరుల లభ్యత అనేది సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. సి భూభాగం, వాతావరణం, ఎత్తు అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. డి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి సహజ వనరులు. ఆన్సర్ సి అండ్ డి సరైనవి. ఏ సహజ వనరులు మానవ నిర్మితి, మానవ వనరులుగా విభజించబడ్డాయి? బి సహజ వనరులు ప్రయోజనత, అప్రయోజనత వనరులుగా విభజించబడ్డాయి. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి కావు. ఏ వనరులు సాధారణంగా సహజ, మానవ నిర్మితి, మానవ వనరులుగా విభజించబడ్డాయి? బి సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించవచ్చు. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. ఏ సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు, బి సాంకేతికత అనేది మానవ వనరు. ఆన్సర్ ఏ సరైనది, బి కాదు. ఏ ప్రస్తుత వనరులను అవసరాలకు ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యత పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. బి భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత వనరుల్ని అసలు ఉపయోగించుకోకుండా ఉండడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఆన్సర్ ఏ సరైనది, బి కాదు. ఏ వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. బి ప్రస్తుత అవసరాలకి వనరుల్ని ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం ఆలోచించకపోవడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ ఒక వస్తువు లేదా పదార్థానికి గల ప్రయోజనమే ఆ వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. బి వస్తువుకు గల ప్రయోజనం వల్ల దానికి విలువ వస్తుంది. సి వస్తువుకి గల విలువ వలన వస్తువుకి ప్రయోజనం ఉంటుంది. డి విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. ఆన్సర్ డి, ఏ, బి సరైనవి.
క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పునకు లోను కాకుండా వినియోగించబడే వనరుల్ని సహజ వనరులు అంటారు. బి. భవనాలు, రోడ్లు, యంత్రాలు, వంతెనలు మొదలైనవి సహజ వనరులుగా పిలుస్తారు. సి. సహజ వనరులు పునరుత్పాదకం కాని వనరులుగా విభజించబడ్డాయి. డి. మానవ నిర్మిత వనరులు సహజ మానవ వనరులుగా విభజించబడ్డాయి. ఆన్సర్ ఏ అండ్ సి సరైనవి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. బి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి సహజ వనరులు. సి. సౌరశక్తి, పవనశక్తి అనేవి పునరుత్పాదకం కాని వనరులు. డి. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అంశాల ఆధారంగా సహజ వనరుల లభ్యత ఆధారపడి ఉండదు. ఆన్సర్ ఏ మరియు బి సరైనవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.